హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ అజయ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి. ఈ మృతిపై పలు అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చేత కేసు కట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న 300 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా కోదాడులోని ఒక వైన్ షాప్ లో ప్రవీణ్ గారిని పోలి ఉన్న ఒక వ్యక్తి మద్యాన్ని కొంటున్నట్టుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా కోదాడులోని ఒక మద్యం షాపులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారింది. ఆ ఫుటేజ్లో ఏముందంటే ప్రవీణ్ కుమార్ గారిని లాంటి పోలి ఉన్న ఒక వ్యక్తి ఆ షాపులో మద్యాన్ని కొంటున్నట్టుగా ఉంది. అది ప్రవీణ్ కుమార్ గారేనా? ప్రవీణ్ కుమార్ గారు మద్యం కొన్నాడా? మద్యం కొన్ని వాహనాన్ని నడిపాడా? ఇలాంటి పలు ప్రశ్నలకి పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కంచికచర్ల, పరిటాల ఈ 2 ఊర్ల మధ్యలో కూడా ప్రమాదానికి గురైనంట. అప్పుడు బండి హెడ్ లైట్ డ్యామేజ్ అయిందంట. తన చేతులకు కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ఆ తర్వాత ప్రయాణాన్ని ప్రారంభించిన పాస్టర్ ప్రవీణ్ గారు రామవరపాడు జంక్షన్ దగ్గర బండి అదుపు తప్పి కింద పడిపోవడం చేత స్థానికులు అతన్ని లేవనెత్తారు. ఆ జంక్షన్ దగ్గర 2 నుంచి 3 గంటల పాటు పాస్టర్ ప్రవీణ్ గారు విశ్రాంతి తీసుకున్నాడంట. అదే సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐ సుబ్బరాజు గారు కూడా ప్రవీణ్ గారితో మాట్లాడటం జరిగింది. ఆ పక్కన ఉన్న హోటల్ నుంచి వాటరు, ఛాయ్ ప్రవీణ్ గారికి ఇప్పించారంట. అప్పుడు ప్రవీణ్ గారు చూడటానికి చాలా అలసిపోయినట్టుగా మాకు కనిపించారని ఆయన మీడియాకి చెప్పడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి పరిస్థితిని గమనించిన పోలీసు మరియు అక్కడున్న స్థానికులు ఇప్పుడు మీరు ప్రయాణం చేయడానికి అనుకూలంగా లేరని, కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని లేదా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని వాళ్ళు వారించారు. అయినప్పటికీ ప్రవీణ్ గారు వారి మాట వినకుండా అక్కడ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ దుర్ఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో ఉన్న పలు అనుమానాలను పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పోలీసులు ఈ కేసుని ఎంత తొందరగా దర్యాప్తు చేసి నిజ నిజాలను నిర్ధారణ చేస్తారో అంత తొందరగా ఈ అనుమానాలన్నీ సమసిపోవడం జరుగుతుంది. ఫర్దర్ అప్డేట్ కోసం మ్యాక్స్ టీవీని చూస్తూనే ఉండండి.